పాడి పశువులు కలిగిన రైతులు ముఖ్యంగా ఫెయిల్ అవుతున్న విషయం ఏంటంటే ఎదను గుర్తించడం అనమాట. సాధారణ ఎదను గుర్తించడం ఏముంది, ఒక 2-3 లక్షణాలు గుర్తుపెట్టుకుంటే తీగలేసిన వెంటనే మనం పశువైద్య సిబ్బందిని ఆశ్రయిస్తాం, చేసుకుంటాం. ఓకే, మూగ ఎదను గుర్తించాలి కదా. కొన్ని పశువులు ఎద లక్షణాలు చూపించవు, అలాంటి పశువులకు ఎదను ఎలా గుర్తించాలో తెలుసుకోవాలి కదా. మరి నేను ఈరోజు మీకు ఎద లక్షణాల గురించి చెప్తా. నెక్స్ట్ వీడియోలో మనం మూగ ఎద గురించి కూడా తెలుసుకుందాం. ఎదలో ఉన్న పశువులు చూపించే లక్షణాల్లో కొన్ని ముఖ్యమైన లక్షణాలు ఏంటంటే కచ్చి పెదవులు ఉబ్బి ఉండి లోపల గులాబీ రంగులో ఉండి తీగలు వేస్తూ ఉంటాయన్నమాట. మీరు పైన చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. తర్వాత తరచూ తోక పైకెత్తుతూ చిరుమూత్రం పోస్తూ ఉంటాయి. తర్వాత లక్షణం, మనం ఈ విధంగా పైన వెన్ను మీద నిమిరినట్లయితే వెన్ను వంచుతూ ఉంటాయన్నమాట. వెన్ను విరచడం అంటారు కదా, అది. దీంతోపాటు పశువులు అనేవి ఎక్కువగా అరవటం, స్థిరంగా ఒకచోట ఉండలేకపోవడం, చిరాగ్గా ఉంటాయి పశువులు ఒక్కోసారి. తర్వాత వేరే పశువుల మీద కూడా ఎక్కుతూ ఉంటాయన్నమాట. ఇలాంటి లక్షణాలు మీరు గమనించినట్లయితే పశువు అనేది ఎదలో ఉందని మీరు గుర్తించవచ్చు. మనం ఎదను గుర్తించి సరైన సమయంలో సరైన పద్ధతిలో ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేయించడం వల్ల కానీ లేదా మేలుజాతి పశువులతో సంపర్కం జరిపినప్పుడు కానీ మాత్రమే పశువులు గర్భం దాల్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో మనం మూగ ఎద అంటే పశువులు ఎద లక్షణాలు చూపించకపోతే వాటిని ఎలా మనం గుర్తించాలి, అలాంటి పశువులకు ఎలాంటి చికిత్స అందించాలో మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.